అందుకని పోలిక అట్లా అంటున్నాను నేను. ఒకటి కుటుంబ కలహాలలో ఇప్పుడు భార్య విడాకులు అంటుంది కదా, అంతకుముందు అవును. ముగ్గురు భార్యలు కూడా పవన్ కళ్యాణ్ నడుస్తుండే. ఇక పథకాలు అంటారా, జగన్మోహన్ రెడ్డి పథకం అనందు కానీ నా ఉద్దేశం ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో ఒకటి ఉండే కదా, ఆ రకంగా ఆడపిల్లలకే సాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. మోడీ వచ్చిన తర్వాత అది మొదలు పెట్టారు. ఆ తర్వాత ఏంటంటే అందరికీ 15,000 రూపాయలు 15,000 రూపాయలు చొప్పున అని కొందరికి పరిమితం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏం చేశారు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక్కరికే ఇచ్చారు, 2-3 పిల్లలు ఒక్కరికే ఇచ్చారు. ఇప్పుడు అట్లా కాకుండా అందరికి ఇస్తామంటే అది కూడా పెద్దగా అమలు అవుతుందని నేను అనుకుంటున్నాను. తమిళనాడు రాజకీయాలకు వస్తే ఈ అనుచిత విచారాల దానికి చాలా మంది ఆకర్షితున్న సందర్భాలు చాలా ఉంది. చెప్పాను కానీ కలర్ టీవీలు, ల్యాప్టాప్లు, సైకిళ్లు, ఇతరత్ర అన్ని ఇచ్చిన సందర్భం చూసాం. ఇప్పుడు ఇంకోటి ఏమంటున్నాడు, స్కూటీ అంటున్నాడు. ఇప్పుడు ఆయన కూడా మళ్ళీ సేమ్ ఇదే చిత్రం ఏంటంటే ఎన్నికల స్కూటీ అంటే మన దగ్గర తెలంగాణలో ఏమైంది, మన కూట్లో రాయి తిన్నాడు, ఏట్లో రాయి తిన్నట్టు రైతు బంధు ఎగ్గొట్టి రైతు బంధు చేసిన ఆయనేమో ఇక్కడ మళ్ళీ స్కూటీలు ఇస్తా అంటున్నాడు. చూడండి, ఇప్పుడు ఎలక్షన్లు ఏం లేవు కదా, మహిళలకు స్కూటీలు ఇస్తా, ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తా అని నేను అంటున్నాడు. అంటే అసలు అనుచిత ఉచితాలకు హద్దు లేదా? మీరు అన్న సుప్రీంకోర్టు మంతరించినా కూడా ఎందుకు చేస్తున్నారు ఇట్లా? అంటే ఏం లేదు, ఓటర్లకు డైరెక్ట్ గా లంచం ఇవ్వడం. గతంలో ఇక్కడ రెండు అంశాలు తమిళనాడు వరకు మనం చూసుకుంటే గనక, ఒకటి ఏ పార్టీ ఉచితాలు ప్రకటించినా ఆ రాష్ట్ర బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలైనా అధికార పక్షాలైనా వీళ్ళు మేనిఫెస్టోలు లేదంటే ఈ ఉచితాలు స్కూటర్ల, బంగారాల, చీరల, కలర్ టీవీల, ల్యాప్టాప్ల ఇవన్నీ ప్రకటించాల్సినటువంటిది. బట్ ఇవి ప్రకటించే ముందు అవేమీ ఆలోచించకుండా నోటికి వచ్చింది మేనిఫెస్టోలో రాస్తారు, పెడతారు. రాష్ట్ర బడ్జెట్ ఎంత ఇప్పుడు అదే కదా, తెలంగాణలో వచ్చినటువంటి నష్టం అదే కదా, పొలిటికల్ ఒక డ్రాబ్యాక్ కూడా అదే కదా కాంగ్రెస్ పార్టీకి. అండ్ ఇదొకటి అంశం తమిళనాడులో చూసుకుంటే కనుక. ఇంకొకటి ఈక్వేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంది. తెలంగాణ కంటే కూడా చాలా టిపికల్ డిఫరెన్సెస్ అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి పన్నీర్ సెల్వం ఇటు డిఎంకేతో కలవడం, ఓకే, శశికళ కొత్త పార్టీ అనౌన్స్ చేయడం, అటు ఏఐడిఎంకే ఎన్డీఏ కూటమిలో ఉండడం, మోరోవర్ ఇటు విజయ్ ఒక్కడు ఒంటరిగా నిల్చొని ఫైట్ చేయడం, ఈయన మేనిఫెస్టోలు ప్రకటించడం, ఈయన ఇప్పటికీ కొన్ని వివాదాల్లో ఇరుక్కోవడం. సో ఇది చాలా డిఫరెంట్ ఎపిసోడ్ కనిపిస్తుంది కదా తమిళనాడులో. ఎట్లా చూడాలి ఈ రెండు అంశాలని? ఇప్పుడు 10 ఏళ్ళు అధికారంలో రాకుండా ఓసారి కూటమి కట్టి ఓసారి కూటమి విడిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చెప్తున్నాడు, రెండు కూటమిలు దూరంగా అంటున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ రెండో స్టెప్ 2019 వేశారు, అదే పరిస్థితి ఇప్పుడు విజయ్. ఎందుకంటే స్టాలిన్ అంకులు అని అటు తిడుతున్నాడు, ఇటు పోనీ అన్నాడీఎంకేకు బీజేపీకి దగ్గర వెళ్ళాడు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీని అడగొని తిడుతున్నాడు విజయ్, ఇటు పక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న డిఎంకేని తిడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే వాక్యూమ్ లేనప్పుడు చాలా కష్టం అంటున్నాడు. ఎన్టీ రామారావు గారు ఒకనాడు పార్టీ పెట్టిన దానికి, చిరంజీవి పార్టీ పెట్టిన దానికి, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దానికి, ఇప్పుడు ఇవాళ ఈయన పార్టీ పెట్టిన దానికి ఎంత వాక్యూమ్ లేదంటున్నారు. మీరు అనేది అనుచిత ఉచితాలకైతే మల్లికార్జున ఖార్గే, మోడీ ఇద్దరు కూడా రేవులకు వ్యతిరేకంగా మోడీ అన్నారు. మల్లికార్జున ఖార్గే అయితే స్పష్టంగా మీరు చెప్పింది చెప్పింది, మీరు మీ బడ్జెట్ అంచనా వేసుకోండి, అట్లా బాగుండదు. కానీ అదే అన్న మర్నాడే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అదే ప్రకటించింది. మన బీహార్ లో, ఢిల్లీలో కూడా మా మోడీ అవే ప్రకటించారు. వద్దంటున్నారు, పైకి వద్దంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల మేరకు వాళ్ళు, పార్టీల మేరకు వాళ్ళు అంగీకరిస్తున్నారు. ఇక్కడికి వస్తే ఏంటంటే, ఒకటేమో పవన్ కళ్యాణ్కి ఎందుకు పోటీగా మాటికి ఎందుకు అంటున్నానంటే, రెండోసారి 2019లో ఏ పరిస్థితితో పవన్ కళ్యాణ్ పరిస్థితితో ఇవాళ విజయ్ అదే పరిస్థితి అంటున్నారు. మీరు అన్న ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు చీలిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, ఇటు పక్క మీరు అన్నాడు ఎంకే బీజేపీ కూటమి ఉంది, అది అందాల కలవాలంటున్నాడు. ఇటు పక్క శశికళ ఇంత 2%, 3% ఓట్లని తీసుకుంటది కదా, ఆమె కులం ఆధిపత్యం. అట్లా కాకుండా ఇప్పుడు పన్నీర్ సెల్వం పోయి అక్కడ కలిసింది అంటే డిఎంకే ఒక బలం చేరింది కదా, ఎంతో అంత. పన్నీర్ సెల్వం ఓట్లు కూడా శశికళ ఇంకెంత నష్టం చేస్తుందో పన్నీర్ సెల్వం అంత లాభం చేస్తారు కదా డిఎంకే అయితే. అన్నాడీఎంకే మనకి ఏదైతే బీజేపీ కూటమికి చాలా కష్టాలు వచ్చినాయి. ఎందుకంటే అటుపక్క డిఎంకే కూటమి ఒంటరిగా నిలుస్తుంది మన కదా మనకు. సార్ అంటే డిఎంకే కూటమికి కష్టాలు వచ్చినాయని చెప్పేసి మీరు అంటున్నారు. బట్ కష్టాలు కాదు, లాభమే అవుతుంది. డిఎంకే అన్నాడీఎంకే కూడా కష్టాలే. ఎగ్జాక్ట్లీ, అన్నాడీఎంకే కష్టం. ఎందుకంటే డిఎంకేతో ఇప్పటికే అటు సీనియర్ హీరోలు కానీ, లేదంటే పన్నీర్ సెల్వం వెళ్ళి డిఎంకేతో వెళ్ళడం, శశికళ న్యూట్రల్ గా ఉండి ఆమె పార్టీలోకి వెళ్ళడం. సో శశికళ ఎఫెక్ట్ ఎంత ఉండొచ్చు అంటారు అమ్మ సెంటిమెంట్ తో పోతే? కమల్ హాసన్ రాజ్యసభకి వెళ్ళింది కదా కమల్ హాసన్. ఇవాళ అందుకని ఏమంటారు అంటే చాలా గమ్మత్తుగా ఉంటది. రాజ్యసభకి వెళ్ళిన కమల్ హాసన్ ఇటు బీజేపీకి లాభం చేసే అవకాశం ఉంది. గతంలో నీతి మయ్యాలని పార్టీ పెట్టి బీజేపీని తూర్పార పట్టిండు, సాంప్రదాయవాదాన్ని ఖండించాడు. ఇప్పుడు ఆయన శరద్ కుమార్ ఇవన్నీ చూస్తే ఏంటంటే తమిళనాడు రాజకీయాలు
కొంచెం చిన్నపిల్లల ఏదైనా వస్తున్నాయి. విజయ్ పట్ల మాత్రం చిన్నపిల్లలు ఆటే అంటారు. ఆయన 3 ఎదురైనాయి. ఒకటేమో మన తొక్కిసలాట సంఘటన. తర్వాత ఇప్పుడు కుటుంబంలో సంఘటన కూడా చూస్తున్నారు. అందుకని ఇప్పుడు అన్ని విడిచిపెట్టి అనుచిత ఉచితాల మీద పడుతున్నారు. అనుచిత ఉచితాల్లో బంగారం ఎగబెట్టింది కదా. తెలంగాణలో బట్టి విక్రమార్క స్పష్టంగా చెప్పిండ్రు. బంగారం రేటు అంత ఉంటుందా అనుకోలేదు, అంత పెరుగుతా అనుకోలేదు. అప్పటికి 70,000 ఉంది కదా, వాళ్ళు హామీ ఇచ్చిన 70 నుంచి 80,000 ఉంది అప్పుడు. కానీ 1,00,000 అవుద్ది అనుకోలేదు, 1,50,000 అవుద్ది అనుకుంటే ఉండదు కదా. మీరు అవును. 1,16 రూపాయలు కేసీఆర్ ఇస్తే 1,25,000 1,16,000 ఇస్తా అంటే వేరే ఉంటుంది. తులం బంగారం అంటే ఇక్కడ ఇట్లా కొట్టిండ్రు, అక్కడ కూడా ఎగ్గొడతారు అంటున్నారు. ఏం లేదు. ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ అనుచిత విచితాలు మీరు ప్రకటిస్తుంటారు. ఓడదాటదాకా ఓడదాటినాక బోడిమాలన అవుతారనే సంగతి ప్రజలు అర్థం చేసుకోవాలంటున్నా. పక్క రాష్ట్రాలు ఉదాహరణ చూడొచ్చు కదా. మొత్తం 5 రాష్ట్రాలు ఉదాహరణ చెప్పిన కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మన ఢిల్లీ, బీహార్ 5 రాష్ట్రాలు చూడండి. 2,500 రూపాయలు ఇంకా అమలు చేతలేవు కదా. మేము వస్తే 30,000 వేస్తామన్నారు మోడీ. ఏమైంది మరి బీహార్ వచ్చి కూడా 6 నెలలు 3 నెలలు 4 నెలలు అయిపోతుంది కదా, మరి ఎందుకు అవడం లేదు అక్కడ ఇక్కడ. అందుకని ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఇంకా ఈ వరవాడి మొదలు కాలేదు, అస్సాంలో మొదలు కాలేదు, కానీ పుదుచ్చేరి ఆల్మోస్ట్ ఇదే పద్ధతి ఉంటది. కేరళలో మొదలు కాలేదు, కేరళలో కూడా కొంతవరకు. సార్ ఒకసారి బీజేపీ వర్షన్ తీసుకుందాం. అంటే ఇప్పుడు ద్రవిడ పార్టీల పొత్తు లేనిదే బీజేపీ ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అసాధ్యమనే చెప్పాలి. సో గతంలో కూడా మనం 2021 నుంచి 2024 లోక్సభ ఎన్నికల వరకు కూడా తమిళనాడులో ఓటు బ్యాంకు 2.6 నుంచి 11% పెంచుకోవడంలో కొంతవరకు బీజేపీ సఫలమైనా కానీ ఆ తర్వాత ఈ పొత్తు విడిపోయింది. 2024 లోక్సభ ఎన్నికలలో బీజేపీ అన్నాడీఎంకే వేరువేరుగా పోటీ చేసి రెండు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ కలవడం వల్ల బీజేపీకి ఏమైనా లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? కొంత కలిసి వచ్చేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? కొత్తగా ఏముండదు. బీజేపీ అన్నాడీఎంకే కూటమిలో ఒకవేళ విజయ్ చేస్తే మాత్రం అనూహ్యమైన మార్పులు వస్తాయి. అంటే 2024లో ఆంధ్రప్రదేశ్ లో ఏ మార్పులు వచ్చినాయి అది వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు డిఎంకేకి వ్యతిరేకంగా ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లను వీళ్ళు చీలిపోతే ఖచ్చితంగా డిఎంకే గెలుస్తుంది కదా. 40% ఓట్లు వస్తే డిఎంకే గెలిచిపోతుంది. 60% ఇటు పక్కన అందరికి వ్యతిరేకంగా ఉన్నారు. అందుకని విజయ్ ఓట్లు తక్కువ అంచడానికి వీల్లేదు. కానీ కన్సాలిడేట్ అయి పడతాయా లేదా అని విజయ్ ఓట్ల సమస్య. సార్ కొన్ని ప్లేసెస్ ప్రధానంగా 2024 లోక్సభ ఎన్నికల్ని మళ్ళొకసారి గుర్తు చేసుకుందాం. సో అప్పుడు చూస్తే గనక అన్నాడీఎంకేతో కలిపి ఎన్డీఏ కూటమి 41% ఓట్లను నిలబెట్టుకోగలిగితే ఈ సేలం కానీ, కోయంబత్తూరు కానీ, మధురై లాంటి ప్రాంతాల్లో కొంతవరకు బలంగా నిల్చుంటే గనక డిఎంకేకి ప్రధానమైనటువంటి ప్రత్యర్థిగా బీజేపీ మారే ఛాన్స్ ఏమైనా కనిపిస్తోంది అనుకోవచ్చా? బీజేపీ కాదు, కానీ ఆ ఎన్నిక ప్రత్యేకం. 2024 పార్లమెంట్ ఎన్నిక ఎందుకు ప్రత్యేకం అంటున్నానంటే అది కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఎవరు ఉండాలని తెలిసేది కదా. ఆ లెక్కన కూడా ఇవాళ డిఎంకేకు కాంగ్రెస్ కి రాలేదు అనుకోండి, డిఎంకేనే కదా ప్రధానంగా ఇప్పుడు ఇండి కూటమిలో ప్రధాన భాగస్వామ్యం కదా. డిఎంకే